ప్రస్తుతం నేను నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఇది విద్యానగర్ ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. రోజు రాత్రి అయితే చాలు కొంతమంది ఆకతాయిలు ఆ సెల్ఫీలు తీసుకోవడానికి కానీ లేకపోతే బైక్ రైడ్లు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ రోజు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎందుకంటే దాదాపు లేడీస్ హాస్టల్ చుట్టుపక్కల మొత్తం లేడీస్ హాస్టల్స్ ఉంటాయి. సో రాత్రి అయితే చాలు కొంతమంది ఆకతాయిలు బ్రిడ్జ్ పైకి ఎక్కేసి మందు తాగుతూ బీర్లు తాగుతూ ఆ లేడీస్ హాస్టల్ వైపు వాళ్ళు చూస్తూ కొంచెం మిస్బిహేవ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ఫ్లైఓవర్ ఎక్కి ఆ ఫ్లైఓవర్ మీద ఎలా ఉంది పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత సంవత్సరం ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ అసలు మెయింటెనెన్స్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు చెత్త చెదారంతో నిండిపోయింది. వర్షం నీళ్ళు కూడా ఆగిన పరిస్థితి, చెత్తతోని వర్షం నీళ్ళు కూడా పోలేని పరిస్థితి. ఇంకొకటి దీనికి ప్రధాన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తాగి పరేసిన బీర్ బాటిళ్ళు రాత్రి అయితే చాలు కొంతమంది యువకులు ఇక్కడ మొత్తం నైట్ బండ్లు ఆపుకొని మరి బండ్ల మీదనే ఇక్కడ తాగుతూ ఈ చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉన్నాయి. దాదాపు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. లేడీస్ హాస్టల్ వైపు తాగి వాళ్ళను హెరాస్ చేయడము, లేడీస్ హాస్టల్తో వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం ఇక్కడ. ఎందుకంటే ఇందిరానగర్లో లేకపోతే అశోక్ నగర్లో దాదాపు గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, లేకపోతే వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ చదువుతుంటారు. కొంతమంది ఆకతాయిలు రాత్రి అయితే చాలు మొత్తం బీర్లు తాగుతూ ఆ లేడీస్ని ఇక్కడ ఉండే అమ్మాయిలు కానీ వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, హాస్టల్ల వైపు తాగిన బాటిల్ కూడా పరేయడం. ఇక్కడ చూస్తున్నాం మొత్తం తాగి పరేసిన బాటిల్స్ అన్నీ ఉన్నాయి. దాదాపు ఇది క్లీన్ చేయడం లేదు. ఇక్కడ చూస్తుంటే మనకు చెత్తతో పాటు మొత్తం ఇక్కడ తాగి పరేసిన సిగరెట్స్ కూడా ఇక్కడ మొత్తం మనం చూస్తున్నాం. ఈ చెత్త నిండడంతో కనీసం వాటర్ లాగింగ్ కూడా ఇక్కడ మొత్తం బాగా అయింది. బాగా వాటర్ లాగింగ్ కూడా బాగా అవుతుందని చెప్పొచ్చు. వర్షాకాలం కావడంతో కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఈ రోడ్లు క్లీన్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. చూద్దాం, కొద్దిగా ముందడికి పోయి కూడా చూద్దాం. ఇక్కడ మొత్తం లేడీస్ హాస్టల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు ఈ కింద ఉన్నాయని లేడీస్ హాస్టల్సే. తాగేసి ఇష్టం వచ్చినట్టు లేడీస్ని వాళ్ళని తిట్టడం లేకపోతే వాళ్ళని మిస్బిహేవ్ చేయడం కూడా చాలాసార్లు ఇక్కడికి సంబంధించిన హాస్టల్ నిర్వాహకులు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఎంత చర్యలు చేపట్టినప్పటికీ ఆకతాయిలు మాత్రం వాళ్ళ రాత్రి అయితే చాలు మొత్తం ఇక్కడ తాగి పడేయడము, ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయడం. రాత్రి అయితే చాలు మాకు చాలా భయంగా ఉందని చెప్పేసి చాలామంది లేడీస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా పోలీసులు కొంచెం పెట్రోలింగ్ పెంచి ఇలాంటి ఆకతాయిల్ని కొంచెం కట్టడి చేయాలని చెప్పేసి ఇక్కడైతే విద్యార్థులు కోరుకుంటున్నారు. మరోపక్క మెయింటెనెన్స్ సంబంధించి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు అసలు దీన్ని పట్టించుకోవడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చెత్త అక్కడే ఉంది. మొత్తం కొన్ని చోట్లయితే మొక్కలు కూడా మొలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు. ఎక్కడ చెత్త అక్కడ, ఎక్కడ మొత్తం ఈ వర్షానికి స్టాగ్ అయిన మొత్తం ఉష్క కూడా మొత్తం ఉండి బండ్లు కూడా దాదాపు స్కిడ్ అయ్యే పరిస్థితి ఉంది. వాహనదారులు కూడా కింద పడిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తం. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు మేల్కొని రోజు పొద్దున్నే మిషన్స్తో దీన్ని మొత్తం రోడ్డు క్లీన్ చేయాలని చెప్పేసి ఆ స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, నాయన నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ నుంచి.